Hi dear, welcome to Sri Just Study Circle, Sri Vijay Master, Trimurtulu Varasala. My dear students, ఈ రోజులలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదేమైనా సరే ఇంటర్మీడియట్ లో లేదా డిప్లొమాలో ద బెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. అకాడమిక్ లో ఇంటర్మీడియట్ లో 950 అబౌవ్ 960 990 వస్తుంది. మరి ఎంసెట్ బెస్ట్ ర్యాంక్ రావట్లేదు, జేఈ క్వాలిఫై అవ్వట్లేదు. వై చెప్పండి ఎందుకని? మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, మీకు ఈ విషయం తెలుసు, అందరికీ తెలుసు, కానీ మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే, చాలా మంది విద్యార్థులు చూడండి, ఎంసెట్ అండ్ జేఈ కావచ్చు లేదా నీట్ కావచ్చు, ర్యాంక్ రాదు, కానీ ఇంటర్మీడియట్ టాప్ మోస్ట్ పర్సెంటేజ్, సెక్షన్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చినా సరే బెస్ట్ ర్యాంక్ ఇక్కడ రావట్లేదు. కారణం ఏమిటంటే విద్యార్థి ఉన్నదో ఉన్నట్టుగా చదివి ప్రజెంట్ చేయడం అలవాటు అయింది, కానీ ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే రాయలేకపోతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎందుకు అలా రాయలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఇదే నేను చెప్పబోతుంది, వినండి. ఏ స్టూడెంట్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ కార్పొరేట్, ఎంత పెద్ద కార్పొరేట్ లో మీరు 10 to 15,000 లేదా ఇయర్ కి వచ్చి మీకు 2.5 నుంచి 5 lakhs కడుతున్నారు. 5 లక్షల రూపాయలు కట్టినంత మాత్రాన్ని పిల్లవాడికి ర్యాంక్ ఎందుకు వస్తుందండి? వాడికి మనం ఏ విధంగా ఇవ్వాలి, ఈ కాన్సెప్ట్ అనేది ఇస్తేనే ర్యాంక్ వస్తుంది. 10th క్లాస్ 9th క్లాస్ బేసిక్స్ మొత్తం వదిలేస్తారండి. ఇంటర్మీడియట్ వెళ్తే పెద్ద పెద్ద గ్రంథాలు ఇచ్చి చదివిచ్చేస్తారు, ఎగ్జామ్స్ పెట్టేస్తాడు. అకాడమిక్ పరంగా ఏదైతే చదువుతాడో యాజ్ ఇట్ ఈజ్ గా రాయగలుగుతున్నాడు, కానీ ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతుంటే రాయలేకపోతున్నాడు. అకాడమిక్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ట్రిపుల్ ఐడి కావచ్చు, ఎగ్జామ్స్ 10/10 వచ్చేస్తాయి. ఎందుకంటే కాన్సెప్ట్ ఎలా చదివారో, అక్కడ డిస్క్రిప్టివ్ ఎలా చదివారో అలాగే క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఎంసెట్, జేఈ, నీట్ అలా ఇవ్వరండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ ఎవరు బుక్ లో ఉన్నట్టుగా కాన్సెప్ట్ బేస్ ఇస్తారు. అందుకే పిల్లలు రాయలేకపోతున్నాడు. అలా రాయాలి అంటే ఇంటర్మీడియట్ పిల్లలు చూడండి, ఇప్పటికీ 63% పాస్ పర్సెంటేజ్ ఉంది, 37% ఫెయిల్. అరే 37% పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు అంటే 100కి 37 మంది, 1000కి చూస్తే 370 మంది ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అంటే కారణం ఇదే. ఓన్లీ బట్టి ఏముందో అది చదువుతున్నారు, టీచర్ ఏం చెప్తా చదువుతున్నారు. అలా కాకుండా ఎలా చదవాలని చూడండి. అద్భుతంగా మీకు అందరికీ తెలుసు ఈ విషయం, టీచర్స్ అందరికీ తెలుసు, పేరెంట్స్ కి తెలుసు, కానీ మనం పట్టించుకోము. 10th క్లాస్ అయిన వెంటనే ఇంటర్మీడియట్ చెప్పిచ్చేస్తారు, ఇంటర్మీడియట్ బుక్స్ చెప్పిస్తారు, కానీ అసలు దానికి సంబంధించిన బ్రిడ్జ్, ప్రతిదానికి బ్రిడ్జ్ వేస్తారు, బ్రిడ్జ్, కానీ ఎడ్యుకేషన్ వేయరు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. చూడండి, ఇప్పుడు పిల్లడికి 10th క్లాస్ అయిన తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయకుండా అద్భుతంగా ఈ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ లో చూడండి, నేను మీకు టైప్ చేయించాను, పీడిఎఫ్ మీకు పంపిస్తాను, గ్రూప్ లో పంపించాను, మన యాప్ లో కూడా ఉంది. ఏంటంటే 9th క్లాస్ లో ఉన్న టాపిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి, 10th క్లాస్ లో ఉన్న టాపిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నాయి. కానీ ఈ బేసిక్స్ అనేది పబ్లిక్ వరకు చదివి వదిలేస్తున్నారు. కానీ ఈ బేసిక్స్ ఏంటంటే ఇక్కడే వదిలేస్తున్నారు. ABCD అనేవి ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటేనే క్యాట్, ర్యాట్, ఎలిఫెంట్ స్పెల్లింగ్స్ వస్తాయి. క్యాట్, ర్యాట్ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ABCD లెటర్స్ నుంచే. కానీ ఈ కాన్సెప్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 9th 10th క్లాస్ లో బేసిక్ నుంచే వచ్చింది. ఈ బేసిక్ చెప్పకుండా ఏవైతే అక్కడ బట్టి పడతాడో అలాంటి పిల్లవాడు రీచ్ కావట్లేదు. అందుకోసం అద్భుతమైన డిజైన్ చేసాం ప్రోగ్రామ్. అది ఏంటి అంటే 9th 10th క్లాస్ లో ఉన్న టాపిక్స్ అన్ని నేను టైప్ చేయించాను పీడిఎఫ్ లో కూడా. ఆ టాపిక్స్ 10th లో గానీ, ఇంటర్మీడియట్ లో గానీ, ట్రిపుల్ ఐటీస్ లో గానీ, డిప్లొమా గానీ కంటిన్యూ అవుతున్న టాపిక్స్ అద్భుతంగా మనం డిజైన్ చేసి బ్రిడ్జ్ కోర్స్ లో ఇస్తున్నాం. విత్ ఇన్ హాలిడేస్ లో సరిపోతుంది. 10th క్లాస్ లో అది నేర్పించిన తర్వాత మనం ఇంటర్మీడియట్ నేర్పిస్తే పిల్లవాడు హ్యాపీగా చదువుకుంటాడు, ఫెయిల్యూర్ అనేది రాదు. 10th క్లాస్ లో ఎలా అయితే టాప్ మోస్ట్ వస్తుందో ఇంటర్మీడియట్ లో టాప్ మోస్ట్ పిల్లవాడిగా ఉండాలి అంటే ఈ బ్రిడ్జ్ కోసం మనం నేర్పించాలి. సో దానికోసమే 10th to ఇంటర్ ఆర్ ఐఐటి ఆర్ నీట్ ఆర్ ట్రిపుల్ ఐటీ ఆర్ డిప్లొమో, ఎస్, దీనికోసం మనం April 1 స్పెషల్ డిజైన్ చేసాం. నువ్వు మన దగ్గర చదవాలని రూల్ లేదు, నువ్వు ఎక్కడైనా చదువుకో, కానీ ఇది బ్రిడ్జ్ కోర్సు లాగా తప్పకుండా ఇది చదువుకోవాలా. ఏం చదవాలంటే నేను మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎస్పెషల్ ఇవి డిజైన్ చేశాను, మన గ్రూప్ లో పెట్టాను, చూడండి. అద్భుతంగా చదువుకోవాలి. ఈ పేరెంట్స్ ని, టీచర్స్ కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లవాడి మీద ప్రెజర్ లేకుండా హ్యాపీగా చదువుకోవాలి. అలా హ్యాపీగా చదువుకోవాలి. ఎప్పుడైతే పిల్లవాడికి కాన్సెప్ట్ అర్థమవుతుందో చాలా హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు పిల్లవాడు ప్రెజర్ ఫీల్ అవుతాడు? అర్థం కానప్పుడు. ఒక లెసన్ అర్థం కాలేదు అంటే వాడు ప్రెజర్ ఫీల్ అవుతాడు. అర్థమవుతున్నప్పుడు ప్రెజర్ ఎందుకు ఫీల్ అవుతాడు? సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు ఎంజాయ్ చేస్తాడు? ఎనీ స్టూడెంట్ ఏ సినిమా సరే చూస్తున్నప్పుడు ఎందుకు ఎంజాయ్ చేస్తాడు? వాడు తెలుగు స్టూడెంట్ తమిళ, మలయాళం సినిమా పెట్టండి, ఎంజాయ్ చేస్తాడా? ఏం ఎంజాయ్ చేయడు. ఎందుకని? అది అర్థం కాదు కాబట్టి. సో అదే తెలుగు పిల్లవాడికి తెలుగు సినిమా వేయండి, అర్థమైంది. ఇంగ్లీష్ పిల్లవాడికి ఇంగ్లీష్ సినిమా వేయండి, అర్థమైంది. అంటే అర్థమవుతున్నప్పుడు పిల్లవాడు ఎంజాయ్ చేస్తాడు, అర్థం కానప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతాడు.
సేమ్ థింగ్ అండి, ఇది కూడా అంతే. ఒక లెసన్ వాడికి అర్థం అవ్వాలంటే బేసిక్స్ తెలియాలి. అవే అద్భుతంగా మనం డిజైన్ చేసాం. చక్కగా ఉపయోగించుకోండి. బ్రిడ్జ్ కోర్స్ తప్పకుండా చదవండి. 10th అయిన ప్రతి విద్యార్థి ఏదైనా కార్పొరేట్ లో మాత్రం ఏముంది, నీకు మెటీరియల్ ఇస్తున్నాడు, మెటీరియల్ బట్టి పడుతున్నావు, అదే ఎగ్జామ్ రాస్తున్నావు. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ టు యూ. కాన్సెప్ట్ అంటే ఏంటి? ఒక విషయం మీద, ఒక టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా నువ్వు చేయగలిగితే, ఆన్సర్ చేయగలిగితే, దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ గెటింగ్ కాన్సెప్ట్. అలా చేయలేకపోతున్నావు కాబట్టి 10th క్లాస్ ఒక 600 కి 590 మార్క్స్ వస్తున్నాయి. మరి పాలిటెక్నిక్ ఎగ్జామ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోరాదు. 600 మార్క్స్ వస్తున్నాయి. పాలిటెక్నిక్ ఎగ్జామ్ కానీ ఏపీఆర్జేసీ ఎగ్జామ్ ఏదైనా ఒక స్టేట్ వైడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టాప్ 10 మార్క్స్ తెచ్చుకో, రావు. ఎందుకు రావు? ఇదే ప్రాబ్లం. ఉన్నదన్నట్టుగా చదువు రాయడం పిల్లవాడికి అలవాటు అవుతుంది 10th క్లాస్ వరకు. అలాంటి పిల్లవాడికి అద్భుతంగా కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ అలవాటు చేయాలి. అది 10th క్లాస్ అన్ని వెంటనే అలవాటు చేయాలి. అదే ఇప్పుడు మనం చేస్తుంది, మన బ్రిడ్జ్ కోర్సులో చేస్తుంది. అదే మంచిగా ఉపయోగించుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.